ఓం శ్రీ రమణాయ. మన సద్గురు సన్నిధి నుండి కొంత చూద్దాము. పిచ్చివారి పట్ల భగవాన్ నిరాసక్తంగా కొంత నిరసనగా కూడా ఉండేవారు అనిపిస్తోంది. ఇతరత్రా ఎంతో దయ చూపించే భగవాను పిచ్చివారి పట్ల మాత్రం అలా ఉండడం మనకు అర్థం కాదు. చాలా వరకు పిచ్చి అన్నది నిగ్రహం లేకపోవడమే. నిజంగా వారు తలుచుకుంటే పిచ్చివారు తమ్మి తాము నిగ్రహించుకొని మామూలు మనుషులు కాగలరు అని భగవాన్ తాత్పర్యమేమో అని నా ఉద్దేశము. ఒక స్త్రీ కొన్నాళ్ళు ఆశ్రమంలో ఉండి తాను గొప్ప భక్తురాలను అనుకునేది. ఆశ్రమం ఎదురుగుండా ఒక గదిని తీసుకొని కళ్ళకు గంతులు కట్టుకొని ప్రపంచాన్ని చూడకుండా ఉంటే దాంతో అనుబంధం తెగిపోతుంది అనుకునేది. ఇంద్రియ నిగ్రహం కోసం మౌనంగా ఉండేది. ఆమె అందరితో పాటు ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చోదు? ఈ చేష్టలన్నింటి వలన ఏంటి ప్రయోజనము? ఆమె మొదట మనతో కలిసి ఉందామని వచ్చి ఇప్పుడు తన్ని తాను దిగ్బంధం చేసుకున్నది అన్నారు భగవాను. ఇంకొక యూదు స్త్రీ నాజీల వల్ల క్రూరంగా బాధింపబడి ఇక్కడికి వచ్చి అందరి మధ్య వివస్త్రంగా ఉండడము, మూర్ఛ చెందడము, పిచ్చిగా అరవడము చేసేది. భగవాన్ ఆమె విషయంలో చాలా ఉదాసీనంగా ఉండేవారు. ఆమెను చివరకు పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారు. మైసూరు నుండి ఒక యువకుడు వచ్చి కొన్ని నెలల పాటు భగవాన్కి ఎదురుగుండా ధ్యానం చేస్తున్నట్లు కూర్చునేవాడు. భగవాన్ అతన్ని గురించి ఏమీ పట్టించుకోరేమి అని ఎవరో అడిగితే తనకి కావాల్సింది ఉద్యోగం, జ్ఞానం కాదని చెప్పారు భగవాను. ఆ యువకుడికి సైన్స్లో డిగ్రీ ఉంది. అతనికి వాళ్ళ ఊర్లోనే స్కూల్లో ఉపాధ్యాయుడి పని దొరికింది. ఇంతలో మతి చలించి ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అతనికి భగవాన్ స్థానాన్ని పొందుదామనే ధ్యాస. భగవాన్ శక్తిని దుర్వినియోగం చేయడం ఎప్పుడూ ప్రమాదకరమే. భగవాన్ అటువంటి దాన్ని ఎప్పుడూ నిరసిస్తూనే ఉండేవారు. చివరిగా ఆ యువకుడు భగవాన్ బల్ల మీదకు ఎగిరి తండ్రి తండ్రి అంటూ భగవాన్ని ఆలింగనం చేసుకోపోయాడు. భగవాన్ శక్తిని ఆ విధంగా పొందవచ్చునని అతని దురాశ. చాలామంది పిచ్చి వాళ్ళను భగవాన్ బాగు చేస్తారు అనుకొని ఆశ్రమానికి తెస్తూ ఉండేవారు. ఇది ఆశ్రమం నియమాలకు భంగకరమైన దొంగచాటుగా హాల్లోనికి వారిని తెస్తూ ఉండేవారు. కొంతమందికి భగవాన్ దర్శనం వలన రోగం కుదిరేది. కానీ కుదిరిన వారి పట్ల, కుదరని వారి పట్ల కూడా భగవాన్ నిర్లిప్తంగానే ఉండేవారు. చాలా వరకు భగవాను దుఃఖితుల దుఃఖానికి సానుభూతి చూపేవారు. సాంత్వనగా మాట్లాడి ఓదార్చేవారు. కానీ నిగ్రహం కోల్పోతే మాత్రము కఠినంగా ఉండిపోయేవారు. ఎవరికైనా అనారోగ్యం కలిగితే భగవాన్ సానుభూతిని చూపేవారు. కొందరికి వీలైనంత సహాయం చేసేవారు. నేను ఒకరోజు అనారోగ్యంతో నా గదిలో పడుకుని ఉండగా దేవరాజు మొదలయ్యారు వలన నా సంగతి తెలిసి భగవాన్ నన్ను చూడ్డానికి వచ్చారు. చాలామంది గురువు హస్తస్పర్శ తగిలిన వస్తువు చాలా పవిత్రమని భావించేవారు. అందుచేత కొంతమంది వృద్ధ స్త్రీలు భగవాన్ స్నానాల గది నుండి వచ్చే నీటిని త్రాగడము, తల మీద ప్రోక్షించుకోవడం చేసేవారు. భగవాన్ కాళ్ళు కడుక్కున్న నీటిని కూడా ఆ విధంగానే చేసేవారు. భగవాన్ భోజనం చేసిన విస్తరిలో భోజనం చేయడం చాలా పవిత్రమైంది కనుక వారు భోజనం చేసేదాకా కాచుకొని ఉండి ఆ విస్తరిలో తినాలని కొందరు ఉబులాట పడేవారు. భగవాన్కి ఇటువంటి బొత్తిగా నచ్చవు. ఆ పద్ధతి మానుకోమని భగవాన్ ఎన్నోసార్లు చెప్పి చూశారు. చివరకు భగవాను తాను భోజనం చేసిన విస్తరిని తానే తీసి బయట పారవేస్తానన్నారు. అప్పటి వరకు భగవాన్ విస్తరి తప్ప మిగిలిన విస్తర్లను ఎవరికి వారు ఎత్తి పారవేసుకునేవారు. చివరకు అందరి విస్తర్లను ఒక పనివాడు ఎత్తి పారవేయటానికి ఏర్పాటు చేసిన తర్వాత భగవాన్ శాంతించారు. ఆ పనివాడే భగవాన్ విస్తర్లో భోజనం చేసేవాడని నాకు తెలుసును. ఇది భగవాన్ దృష్టిలో పడలేదు కనుక అందరూ బ్రతికిపోయారు. ఒకరోజు ఒక చిన్న పిల్ల భగవాన్ భోజనం ముగిసే వరకు వేచి ఉన్నది. తల్లిదండ్రులు ఆమె వైపు ముద్దుగా చూస్తున్నారు. ఆ పిల్లకి ఏం కావాలని భగవాన్ తల్లిదండ్రులను అడిగారు. వారు ఆమె భగవాన్ భోజనం చేసిన విస్తరిలో భోజనం చేద్దామని కాచుకొని ఉన్నదని చెప్పారు. దాంతో భగవాన్కి చాలా కోపం వచ్చి తన విస్తరి తాన్ని ఎత్తి పారేస్తానని పట్టుబట్టారు. భగవాన్కు కీళ్లవాతం వలన నడవడం కష్టంగా ఉండేది. ఒక చేత కర్ర పట్టుకొని మరొక చేత విస్తరిని పట్టుకొని మెట్ల మీద వారు నడవడం ఎంత కష్టమో తెలిసి అందరూ హడలిపోయారు. చివరకు ఒక భక్తురాలు ఆ విస్తరిని తాను స్వయంగా తీసివేస్తానని పూచీపడ్డది. కానీ అందరూ కలిసి ఆ పని ఒక పనివాడికి అప్పచెప్పుదామని నిశ్చయించారు. అప్పటి నుండి పనివాళ్లే అందరి విస్తర్లను ఎత్తి పారవేస్తూ ఉన్నారు. ఒకరోజు భారతదేశంలో బర్త్ కంట్రోల్ గురించి ప్రచారం చేయడానికని వచ్చిన ఒక అమెరికన్ స్త్రీ ఆశ్రమానికి వచ్చింది. ఆమె ప్రపంచ జనాభా, అందులో ముఖ్యంగా భారతదేశ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది కనుక జనన నియంత్రణ పద్ధతి అమలు జరపడము మంచిది కదా అని అడిగింది. భగవాన్ చిన్నగా నవ్వి, మీరు మరణాన్ని నియంత్రించకుండా జీవితాలనే విధంగా నియమించగలుగుతారు.
అంతకంటే ఇప్పుడు జన్మించిందెవరో అన్వేషించండి అన్నారు. ఇదే విధంగా మరణశిక్షణ గురించి కూడా ఒకరు భగవాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన అది క్రూరమే కదా అని వారి ప్రశ్న. ఒక మానవుడు చనిపోవాల్సి ఉంటే అతడేదో విధంగా చనిపోయి తీరుతాడు. ఎవరూ దాన్ని ఆపలేరు. రోడ్డు దాటుతూ కారు క్రింద పడి కూడా చనిపోవచ్చును అన్నారు భగవాను. భగవాన్ దేని గురించి తీర్పులు చెప్పరు. వారి దృష్టిలో ఏ పని మంచిది కాదు, చెడ్డది కాదు. ఆ కర్మతో మనము ఎంత అనుబంధం పెట్టుకున్నామో అన్నది మాత్రమే పరిగణించబడుతూ ఉంటుంది అని వారి మతము. చేసేవాడెవరో తెలుసుకుంటే చాలు, అన్ని సమస్యలు తీరిపోతాయి. జాతస్య హి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. భగవద్గీతలోని ఒక శ్లోకం ఇది. నేను ఒకసారి భగవాన్ని ఆత్మహత్య గురించి అడిగాను. ఒకరోజు నేను సైకిల్ మీద గిరి ప్రదక్షిణం చేస్తున్నాను. త్రోవలో ఒక బస్సు ఎదురైంది. ఆ బస్సును చూడగానే నాలో ఒక భావం పొడిమింది. ఆత్మధ్యానం చేస్తూ ఆ బస్సు క్రింద పడితే తప్పకుండా మోక్షం వస్తుంది కదా అని. తర్వాత ఆ ఆలోచన గురించే భగవాన్తో చెప్పాను. అదేమీ పనిచేయదు. క్రింద పడుతుండగానే ఒక ఆఘాతము, భయము కలిగి ఏవో భావాలు లేస్తాయి. అందువలన ఆ భావాలను అనుసరించి మరొక దేహం ధరించవలసి ఉంటుంది. అటువంటివేమీ జరగకుండా మనసును నిగ్రహిస్తే చాలదా ఆత్మహత్యను దిగు చేసుకోవడం అన్నారు భగవాను. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు.